హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో టాప్ 5 బెస్ట్ తెలుగు డబ్బెడ్ హాలీవుడ్ మూవీస్ గురించి సజెస్ట్ చేయబోతున్నాను. సో మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నెంబర్ 1, రెడ్ నోటీస్. ఈ సినిమా ఒక యాక్షన్ కామెడీ మూవీ. ఈ సినిమా కథ విషయానికి వస్తే నోలన్ బూత్ అనే ఒక మ్యూజియం దొంగ క్లియోపాత్రా మహారాణి యొక్క 3 గుడ్లని దొంగతనం చేయడానికి ట్రై చేస్తాడు. అసలు ఆ గుడ్ల వాల్యూ ఏంటి, ఈ దొంగతనాన్ని హీరో ఏజెంట్ జాన్ హార్ట్లీ ఎలా ఆపాడు అనేదే కథ. ఈ సినిమా మొత్తం కూడా క్రేజీ యాక్షన్ సీక్వెన్సెస్తో కామెడీ సీన్స్తో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్లో ట్విస్ట్ అయితే సర్ప్రైజింగ్గా ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు మనమైతే అలా నవ్వుకుంటూనే ఉంటాం. సో ఒక మంచి యాక్షన్ కామెడీ సినిమా చూడాలనుకుంటే ఈ రెడ్ నోటీస్ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. సో మిస్ అవ్వకుండా చూడండి. చూసావా, నేను నీకు ఎలా సాయం చేశాను? చెత్త నా కొడక, పోరా పోడి నా కొడక. నెంబర్ 2, బుల్లెట్ ట్రైన్. ఈ సినిమా ఒక కంప్లీట్ యాక్షన్ మూవీ. ఈ సినిమా కథ విషయానికి వస్తే వైట్ డెత్ అనే ఒక గ్యాంగ్స్టర్ కొంతమంది కాంట్రాక్ట్ కిల్లర్స్ అందరినీ ఒకే ట్రైన్లో ప్రయాణిస్తూ ఒకరినొకరు చంపుకునేలా సెట్ చేస్తాడు. అసలు విలన్ అలా ఎందుకు చేశాడు, విలన్ చేస్తున్న ఈ పనిని హీరో తెలుసుకుని ఎలా విలన్ని చంపాడనేది ఈ సినిమాలోని కథ. ఈ సినిమా చూస్తున్నంతసేపు కూడా ఒక ఫైట్కి మించి మరో ఫైట్ వస్తూనే ఉంటాయి. ఈ సినిమా కథ మొత్తం కూడా ఒకే బుల్లెట్ ట్రైన్లో జరుగుతూ ఉంటుంది. కానీ సినిమాలో ఉండే ఫైట్స్ కానీ ఆ కామెడీ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సినిమా చూస్తున్నంతసేపు మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఆ సస్పెన్స్ కానీ ఫైట్ సీన్స్లో ఇంటెన్సిటీ కానీ చాలా బాగా మెయింటైన్ చేశారు. సో మంచి యాక్షన్ కామెడీ సినిమా చూడాలనుకుంటే బుల్లెట్ ట్రైన్ని మిస్ అవ్వకుండా చూడండి. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది. నెంబర్ 3, జురాసిక్ వరల్డ్. ఈ జురాసిక్ వరల్డ్ సినిమాల్లో ఇప్పటివరకు 3 సినిమాలు వచ్చాయి. ఈ 3 సినిమాల్లో ఫస్ట్ పార్ట్ అయితే నాకు చాలా ఫేవరెట్. మిగిలిన 2 సినిమాలు కూడా పర్వాలేదనిపించేలా యావరేజ్గా ఉంటాయి. ఈ జురాసిక్ వరల్డ్ సినిమా కథ విషయానికి వస్తే ఇండోమినస్ రెక్స్ అనే ఒక డైనోసార్ జురాసిక్ వరల్డ్ నుంచి తప్పించుకొని అక్కడ ప్రజలని చంపుతూ జురాసిక్ వరల్డ్ మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంది. ఆ డైనోసార్ని హీరో ఎలా ఆపాడు, ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమాలోని కథ. ఈ సినిమాలో విజువల్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ముఖ్యంగా డైనోసార్స్ తెలివిగా ప్రజలను చంపుతూ ఆ జురాసిక్ వరల్డ్ని డిస్ట్రాయ్ చేస్తుంటే నిజంగా భలే కిక్ వస్తుంది. ఈ జురాసిక్ వరల్డ్ సినిమాలు మంచి యాక్షన్ సీక్వెన్సెస్తో, అదిరిపోయే విజువల్స్తో, మంచి థ్రిల్లింగ్ సీన్స్తో మనల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. సో ఒక మంచి యాక్షన్ సైన్స్ ఫిక్షన్ సినిమా చూడాలనుకుంటే ఈ జురాసిక్ వరల్డ్ సినిమాల్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ జురాసిక్ వరల్డ్ సినిమాలన్నీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ ఆప్షన్లో ఉన్నాయి. అక్కడ డబ్బులు కట్టి మరీ చూడలేరు, కానీ టెలిగ్రామ్ ఛానల్స్లో కానీ తెలుగు పలక వెబ్సైట్లో కానీ ఈ జురాసిక్ వరల్డ్ సినిమాలు ఫ్రీగా ఉన్నాయి. సో ఈ సినిమాల్ని మిస్ అవ్వకుండా చూడండి, మీకు బాగా నచ్చుతాయి. నెంబర్ 4, ద యాడమ్ ప్రాజెక్ట్. ఈ సినిమా ఒక టైం ట్రావెల్ యాక్షన్ కామెడీ మూవీ. ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరో యాడమ్ తన భవిష్యత్తు నుంచి గతంలోకి వచ్చి తన చిన్నప్పటి సెల్ఫ్ని కలుసుకుంటాడు. ఇక తర్వాత వీరిద్దరూ కలిసి చేసే ఆ యాక్షన్ అడ్వెంచరే ఈ సినిమాలోని కథ. ఈ సినిమాలో హీరో టైం ట్రావెల్ని కనిపెట్టకుండా ఆపడానికి ట్రై చేస్తాడు. అసలు అలా ఎందుకు చేశాడు, దానికి గల కారణం ఏంటి అనేది మీరు సినిమా చూసే తెలుసుకోండి. ఈ సినిమాలో కామెడీ సీన్స్ కానీ యాక్షన్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మామూలుగా ర్యాన్ రెనాల్డ్స్ యొక్క ప్రతి సినిమాలో కూడా కామెడీ మరియు యాక్షన్ అనేవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ సినిమాలో కేవలం కామెడీ యాక్షనే కాకుండా ఫాదర్ అండ్ సన్ మధ్య ఉండే ఆ ఎమోషన్ని చాలా బాగా చూపిస్తారు. సో ఒక మంచి టైం ట్రావెల్ యాక్షన్ కామెడీ సినిమా చూడాలనుకుంటే ఈ యాడమ్ ప్రాజెక్ట్ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 5, మిషన్ ఇంపాసిబుల్. అసలు స్పై థ్రిల్లర్ అనే పేరు వినగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే సినిమా మిషన్ ఇంపాసిబుల్. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినగానే ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి. ఈ సినిమాలో హీరో ఇంపాసిబుల్ అనిపించే మిషన్ని పాసిబుల్ చేసి చూపిస్తాడు. ఈ సినిమా చూసిన తర్వాత హీరో ఈథన్ హంట్ క్యారెక్టర్కి, అతని బ్రిలియన్స్కి మనం ఫ్యాన్స్ అయిపోతాము. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ కానీ థ్రిల్లింగ్ సీన్స్ కానీ, ముఖ్యంగా ట్విస్ట్లు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ప్రతి సినిమాలో కూడా షాకింగ్ ట్విస్ట్లతో సినిమా మనల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. సో ఒక మంచి స్పై థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకుంటే మిషన్ ఇంపాసిబుల్ సినిమాల్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ సినిమాలో టామ్ క్రూజ్ చేసే యాక్షన్ స్టంట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్లో ఇప్పటి వరకు 6 సినిమాలు వచ్చాయి. ఈ నెల 14వ తారీఖున 7వ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో ఈలోపు ఆ 6 సినిమాని చూసేస్తే 7వ సినిమా డైరెక్ట్గా థియేటర్లో చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మిషన్ ఇంపాసిబుల్ 3, 4, 5, 6 పార్ట్స్ అయితే తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి.
కానీ ఫస్ట్ 2 పార్ట్స్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో లేవు. సో మీరు ఆ ఫస్ట్ 2 పార్ట్స్ని టెలిగ్రామ్ ఛానల్స్లో కానీ తెలుగు పలక వెబ్సైట్లో కానీ చూడండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మరో వీడియోలో మిమ్మల్ని మరికొన్ని మూవీస్తో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు సెలవు. సైనింగ్ ఆఫ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ to my YouTube channel, guys. Today I am going to make a new video, so please whatever. Please I want to reach 1 million likes. So please sarapakara. Okay, thank you.